ఈ అధ్యాయంలో నుండి బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం చాప్టర్ 1:13. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verses 12 to 17. Okay. Book of Revelation chapter 1 12 to 17. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు గట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలు ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పొగము వేయబడి మెరవేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతోనూ ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాను. భక్తుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని పరలోకములో మనుష్య కుమారునిగా చూస్తాను. యోహాను యేసుక్రీస్తు ప్రభుని 2 విషయాలు. There are 2 views of Christ in the sight of John. అప్పుడే కొన్ని సంవత్సరాల క్రితం, few days back, కొన్ని రోజుల క్రితం, we have seen Christ on the cross. సులువుగా యేసు ప్రభువుని చూశారు. బహుశా ఒక 60 ఏళ్ళు, after 60 years, end of the life of John towards, he has seen another appearance of Christ. క్రీస్తు యొక్క మరొక దృశ్యం. యోహాను ఒక్కడే యేసు క్రీస్తు ప్రభువుని 2 చోట్ల చూశాడు. In 2 places John has seen Jesus in 2 places. One is on cross, the other one is on exalted place. సులువు మీద చూశాడు, అలాగే హెచ్చింపబడిన క్రీస్తుని యోహాను చూశాడు. దేవుణ్ణి మనం మహిమపరుస్తా ఉన్నాం. గ్లోరిఫైడ్ లార్డ్, క్రూసిఫైడ్ లార్డ్ అండ్ గ్లోరిఫైడ్ లార్డ్. సిలువ వేయబడిన క్రీస్తు, అలాగే మహిమపరచబడిన క్రీస్తు. ఆయన సిలువలో ఎక్కడున్నాడో మనం చూస్తాం. వేర్ ఈజ్ హీ ఆన్ ద క్రాస్? యోహాను సువార్త జాన్ 19:18. యోహాను సువార్త 19:18. అక్కడ మనం ఏం చూస్తామంటే 2 దొంగల మధ్య మనం చూస్తాం. 2 దొంగల మధ్య, in between two thieves. It is a shameful thing being identified with robbers. ప్రభువైన యేసుక్రీస్తు దొంగల మధ్య. యెషయా 53లో చెప్పాడు, అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. ఏ నేరము చేయనివాడు, ఆయన పాపం ఎరగాడు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపము చేయడు. He knew no sin. In him no sin. He did no sin.
పాపము లేనివాడు, but identified with the sinners. అల్లరి చేసేవాడు, దోపిడివాడు, అవమానకరమైనటువంటి వ్యక్తుల మధ్య was there in between them. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆక్రమకారులను నీవు లేవు, మనము వేలాడకూడదు. ఇన్ అవర్ ప్లేస్, మన స్థానంలో పాపము లేనివాడు, మ్యాన్ హూ న్యూ నో సిన్, he became sin for us. మన కొరకై పాపమయ్యాడు. దేవానికి స్తోత్రం. Let us thank the Father, such a great gift, our Lord Jesus Christ. యేసు ప్రభు అంత మహోన్నతుడైన స్తోత్రాలు చెల్లించు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? నా వేర్ ఈజ్ హీ? ఆయన సిలువలో లేడు. ఈజ్ నో మోర్ ఆన్ ద క్రాస్. ఆయన హెచ్చించబడిన వాడు. చూడండి ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇప్పుడేమంటున్నాడు? రెవల్యూషన్ 1:13 ఏమని చెప్తున్నాడు? ఆయన మహిమాపరచబడి మహిమలో ఉన్నారు, దీపస్తంభముల మధ్య ఉన్నారు. క్రైస్ట్ ఈస్ నాట్ నో మోర్ with the sinners. He is exalted one. He is in the grave. ఇరవై పాత్ర మన మధ్య ఉంది. ఆయన మహిమలో ఉన్నాడు అని చూపిస్తాం. సిలువ ముగించబడింది. ద క్రూసిఫిక్షన్ ఇస్ ఓవర్. దట్ వాజ్ ఫినిష్డ్. పూర్తయిపోయింది. ఈస్ ఎగ్జాల్టెడ్ వన్, హెచ్చరించబడిన వాడు. ఒకప్పుడు దొంగల మధ్య ఉన్నవాడు, ఇప్పుడు మహిమలో ఉన్నవాడు. దేవా, నీ ప్రియ కుమారుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. 13వ వచనాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 1:13 రొమ్మున బంగారు బట్టి ఉంది అన్నాడు. There is a golden robe around his breast. రొమ్మున బంగారు. Now John will see the golden thread or a robe around his chest. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో John 13, John's Gospel 13. There was an upper room, మేడగది. అందరూ భోజనాలు కూర్చున్నారు. ఎవరు కాళ్ళు కడగటం లేదు. ప్రభువు యేసుక్రీస్తు పంక్తిలో నుండి లేచాడు. He rose from the queue and took a basin and poured some water. ఆయన నడుమున ఒక తువ్వాలు, he took a towel. నడుమున తువ్వాలు కట్టుకున్న యేసు ప్రభువును చూస్తా ఉన్నాడు. చూసేటప్పుడు ఇప్పుడు రొమ్మున బంగారు బట్టి ఉన్న క్రీస్తుని చూస్తున్నాడు. ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్ళాడు, పేతురు దగ్గరికి వెళ్ళాడు, యోహాను దగ్గరికి వెళ్ళాడు. Was washing their feet. Remember Christ, a humble one, a servant. దేవాది దేవుడు, the sovereign Lord, became a sovereign servant, a humble servant. ఆయన దీనులయ్యాడు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని రక్షించడం కొరకే సార్వభౌముడైన క్రీస్తు ఆయన సేవకుడైనందుకు ఇస్తాం. కొన్ని సంవత్సరాలు పోయాక యోహాను మరలా పరలోకం చూస్తున్నాడు. నడుమునకు తువ్వాలు లేదు. ప్రభువుగా సావరిన్ రోబ్స్, రాజవస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు. ఇరవై పాత్ర షోయింగ్ ఈజ్ ఫినిష్డ్ వర్క్, పూర్తయిన ఆయన పనిని చూపిస్తున్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. నడుమునకు ఇక తువ్వాలు లేదు. ఆయనకు దీనత్వంలో లేదు. హెచ్చించబడిన స్థితిలో ఉన్నాడు. ఆయన పాదాలు ఎంతో సాగులు.
యోహాను సువార్త John 19:23, యోహాను సువార్త 19:23, యోహాను సువార్త 19:23, యోహాను సువార్త 19:23, 19:23. He was stripped in humiliation. సైనికులు ఆయన వస్త్రాలు లాగి వేశారు. అందరూ ఉంటుండగానే ప్రభువు యేసుక్రీస్తును అవమానపరచడానికి he was stripped in humiliation. What a shame it is for you and I. నీ కొరకై నా కొరకై ఎంత అవమానం ఆ రక్షకుని ధరించాడు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాయి. అవమానకరమైన బట్టలు లాగిపోతున్నాడు. అవమానంతో ఆ రక్షకుడు నిలవబడ్డాడు నీ కొరకు నా కొరకు. నా ఇప్పుడు యోహాను అవమానపరచబడిన క్రీస్తుని కాదు, హెచ్చరించబడిన క్రీస్తుని చూస్తున్నాడు. ప్రకటనలో మనం చూస్తా ఉన్నాం, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం. There is another robe coming down to wash his feet. రాజులు ధరించే వస్త్రం. ఏ రాజులు? జయాన్ని పొందిన రాజులు, విజయాన్ని పొందిన రాజులు. దిస్ ఈస్ ద రోబ్ ఆఫ్ విక్టోరియస్ కింగ్స్ రోబ్స్. ఓడిపోయిన రాజులు కాదు, జయాన్ని పొందిన వారు. was victorious over death, sin, hell, మరణంపై, పాతాళంపై ఆయన జయాన్ని పొందినటువంటి వారు. దేవా, జయాన్ని పొందిన నీ ప్రియ కుమారునికి స్తోత్రాలు చెల్లిస్తాం. In John 19:2, యోహాను సువార్త 19:2లో సిలువను యేసుక్రీస్తుకి తలపైన 3 కిరీటాలు పెట్టాడు. There was a crown of thorns on his head. Every thorn is going inside. ప్రతి ముళ్ళు లోపలికి పోతాం. Was bleeding. ఆయన రక్తంలో కాస్తా ఉన్నాడు. ఆ రక్త బాగా లోకమంట. యోహాను దేవుని చూస్తున్నాడు. John was seeing all these things from far away. కానీ ప్రభు దినాన మహిమపరచబడిన క్రీస్తుని ఇప్పుడు యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం లేదు. ఏమని చెప్తున్నాడు? ప్రకటన 19:12 చూడండి. 19:12 రెవల్యూషన్ 19:12 రెవల్యూషన్. Many golden crowns on his head. ఆయన శిరస్సు మీద అనేక ఒక కిరీటం కాదు, అనేక కిరీటాలు. Many crowns. ఒకడు మన రక్షణ కొరకై మొన్న కిరీటాన్ని ధరించిన వాడు. అనేకమైన కిరీటాలు ఆయన తల మీద ఉంచబడ్డాయి. మొన్న కిరీటం నుండి మహిమా కిరీటం. From the crown of thorns to the crown of glory. మహిమా. ఆయన పాదాలు సాగులు పడి స్తోత్రాలు చెల్లిస్తూ యోహాను సువార్త 19:30, John 19:30. His eyes were closed in death under load of sin. పాప భారం ఆయన మీద పడుతూ ఉంటుండగా ఆయన మరణానికి దగ్గరవుతున్నాడు. ఆయన కనురెప్పలు భారంతో ఇక మూసుకుని His eyes were closed in death under the load of sin. పాప భారం ఆయన తల మీద పడగా, మనందరి దోషమైన మీద పడగా ఆయన తలవాల్చబోతున్నాడు, కళ్ళు వేయబోతున్నాడు. కళ్ళ మీద ఉన్న ఎంత భారం. Now in glory, John 19:30, in Revelation 1:14, ప్రకటన 1:14 చెప్తున్నాడు. 1:14 ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేను. పాప భారాన్ని మోసాడు, ఇక భారం లేదు, భారాన్ని తీర్చివేశాడు. Now his eyes are flaming fire. ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు, పాపము చూడలేనటువంటి వాడు.
ఒకప్పుడు పాపానికి ఆయన నేత్రాలు మూసుకొని, ఈనాడు అదే అగ్ని నేత్రాలతో ఆయన కనబడతాను. కన్నులపై పాపి యొక్క మరణ భారం ఉంది, ఇప్పుడు అగ్ని జ్వాలలో ఉన్నాయి. దేవునికి మనం స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన కాళ్ళు చూడండి. నౌ లెట్ us see his feet. ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి? John 20:25, యోహాను సువార్త 20:27. ఇన్ John 20:25, యోహాను సువార్త 20:25, his feet are pierced. ఆయన కాళ్ళు పొడవబడ్డాయి. nailed to the cross. సిలువకు అంటబట్టబడ్డాయి, పొడవబడ్డాయి. పాపములు ఆ పాదాల్లో. ఇది నో సిన్, ఎప్పుడు పాపం చేయలేదు, కానీ ఆ పాదాలు పొడవబడ్డాయి. ఇన్ రెవల్యూషన్ 1:15, the same feet we see. ప్రకటన 1:15 అదే కాళ్ళు మనం చూస్తాం. అపరంజిని పోలిన పాదాలు, అగ్నిని పోలిన నేత్రాలు, అపరంజిని పోలిన పాదాలు. అపరంజి అంటే డ్యూరబిలిటీ, తట్టుకుని నిలబడేది, ఇత్తడి, దేవుని ఉగ్రతను తట్టుకుని నిలబడేది. ద బ్రాస్ ఇండ్యూస్ ద ఫైర్. ఇత్తడి అగ్నిని తట్టుకుని నిలబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాప భారాన్ని తట్టుకుని నిలబడిన వాడు. నిజానికి పాప భారం మన మీద పెడితే మనం నశించిపోతాం, అగ్నిగుణంలో నశించిపోతాం, మనం నిలబడలేం. ఇన్ అవర్ ప్లేస్ he endured the suffering. We cannot endure the suffering. మనము శ్రమను భరించలేం. he endured the suffering. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. అపరంజి పోలిన పాదాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టం. he endured our suffering. ఇక ఆఖరిగా మనం చూస్తాం, చాలా సంగతులు చూడొచ్చు. ఆయన స్వరాన్ని మీరు చూడండి. ఇన్ John 19:33, ఆయన స్వరం మరణ వేదనతో కేక వేస్తున్నారు. సమాప్తమైంది అని బిగ్గరగా కేక వేశారు. ఆయన స్వరంలో మరణ వేదన ఉన్నది. సర్వ మానవ జాతి యొక్క మరణం ఆయన వేదన స్వరంలో ఉంటారు. His voice once hushed in death. ప్రకటన 1:15 ఇప్పుడు ఏం చెప్తున్నాడు? విస్తార జల ప్రవాహాల వంటి. రెవల్యూషన్ 1:15, నౌ ద రోలింగ్ ఆఫ్ వాటర్స్. విస్తార ప్రవాహముల వంటి స్వరం. పాపములో ఉన్న ప్రతి మానవుని రక్షించుకోబడతాయి. మానవ పాపాన్ని ఆయన బట్టి కల్వరిలో బిగ్గరగా కేక వేశారు. సహాయం కొరకే కేక వేస్తున్నారు. ఏమైనా సమస్తాను. కానీ ఇప్పుడు కేక వేయటం లేదు. ఆయన స్వరమే గంభీరమైన. ఆ ప్రియ ప్రభువుతో సాగుల పడడానికి వచ్చారు. ఆయన చేతులను చూడండి. ఇన్ Psalm 22 we see his hands. 22:16 22:16 అక్కడ ఏం చెప్పారంటే his hands were pierced. వారు నా చేతులు నా పాదములు కూర్చుంది. ఇన్ రెవల్యూషన్ 1:16 ఆయన చేతుల్లో శక్తి ఉంది, ప్రభావం. ఆయన చేతిలో ప్రభావం 7 నక్షత్రాలు ఉన్నాయి. There are 7 stars in his right hand. No more nails. యేసు చేతిలో మేకులు లేవు. ఆ మేకులు మన పాపం కొరకు ఆయన భరించాడు. నిశ్చయంగా మన శిక్షను భరించాడు. Now there are no more nails, but power, holding power. A power to control the churches. పొడవబడిన చేతులు, అధికార ప్రభావం కలిగిన చేతులు.
ఒకప్పుడు ఆయన గొర్రె బొచ్చు కత్తిరించి వాళ్ళ యొక్క మౌనంగా ఉండినట్లుగా చివరిగా యెషయా 52:14, ఐజియా 52:14, యెషయా 52:14, 52:14. అక్కడ మనం ఏం చెబుతామంటే ఆయన తన ముఖ రూపము వికారం, నో బ్యూటీ ఇన్ హిమ్, the entire his face was marred. ఆయన ముఖమంతా మన కొరకై ఛిద్రమైపోయింది, అవమానమైపోయింది, చాలా వికారం, ఈయన మాకొద్దు అని వాళ్ళు చెప్పారు. But now we see Revelation 1:16, 1:16 మనం చూస్తాం, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. Now forever his face is glorious face. ఆయన ముఖాన్ని చూస్తున్నాం, ఆయన సౌందర్యాన్ని చూస్తున్నాం. We see his moral beauty, ఆయన దివ్యలో ఆనందాన్ని, అందాన్ని మనం చూస్తున్నాం, సాగిల పడుతున్నాం, నమస్కారం చేస్తున్నాం. ఒకప్పుడు స్వరూపాన్ని కోల్పోయాడు, ఇప్పుడు నిరంతరం మహిమలో ఉన్నాడు. తలవంచుదాం, ఆ ప్రియ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. Let us bow down our heads. Let us thank the Lord for his marvelous beauty. సిలువలో ఒకలా ఉన్నాడు. He was on the cross. Now he is exalted one in his beauty. దయగల తండ్రి, మహోన్నతుడా, దండల మధ్య ఆయన వేలాడి తీయబడ్డాడు. నిజానికి మాలో ఒకరిగా అక్రమ కారులలో వేసబడ్డాడు. పాపమెరగని వాడు మా కొరకై పాపగ్రాహిగా చేయబడ్డాడు. ఆయన తలపైన ఉన్న కిరీటం, మేము చేసినటువంటి భయంకరమైన కార్యాలను మేము శిక్షించబడాలి కానీ మా స్థానంలో నీ ప్రియ కుమారుడు గాయపరచబడ్డాడు. ఆయన తలపైన ముండ్ల కిరీటం, మనలో ఇప్పుడు ముందర కిరీటం లేదు కానీ అనేకమైన కిరీటాలను ప్రియ కుమారుడు జ్ఞాపకం చేసుకుని ఆయన స్వరం కలువలో మోగబోయింది. కానీ పురస్కార బల ప్రవాహముల వంటి ఆ స్వరం లేక స్తోత్రములు చెల్లిస్తుంది. ఆయన చేతులు కాళ్ళు పొడవబడ్డ, ఆయన ముఖము గుడ్డబడి సగటు స్వరూపాన్ని ఆయన కోల్పోయాడు. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన తేజస్సుతో ఆయన ఇప్పుడు మనకు స్తోత్రాలు చెల్లిస్తారు. మరణ భారం ఆయన మీద ఉంది, కానీ కల్వరిలో మరణాన్ని జయించారు. మరణాన్ని శాశ్వతం ఓడించి తండ్రి కృపాసనాసీనుడైన నా ప్రియ కుమారుడు జ్ఞాపకం చేసుకుంటుంది. దైవం తండ్రి మహోన్నత అపరంజి వంటి పాదాలు కలిగిన ప్రియ కుమారుడు, నిజానికి మేము శ్రమను పట్టుకుని నిలవబడలేము. మా స్థానంలో శిలువను సహించి మరణాన్ని ధరించి మరణాన్ని ఊరించిన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మహిమపరచబడిన ప్రియ కుమారుని జ్ఞాపకం చేసుకుంటాం. మాపై త్వరలో రానున్న రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో మా స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి.